వెళ్ళిన ఆడికి కింద సైన్ చేసి పైకి వెళ్ళి వచ్చేసరికి కింద రిజిస్టర్లో రెడ్ పెన్ తో మార్క్ పెట్టుంది. 550 మందిలోకి వెళ్ళి మా ఆయన నేను ఇద్దరం రిటర్న్ అయినా మాదాపూర్ ఆఫీస్ నుంచి. ఇద్దరం కళాకారులమే. ఎంత కష్టపడ్డామో. బస్సులు దొరకని టైంలో రైల్వే స్టేషన్ లో పడుకున్న రోజులు, బస్ స్టాండ్లలో పడుకున్న రోజులు అవి ఇంకా గుర్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే స్ట్రగులు, అవే కన్నీళ్లు, అవే కష్టాలు, అవే ఆకలి కేకలు. ఇప్పటికైనా దయచేసి మా కళాకారులను గుర్తించి మాకంటూ ఒక హోదా కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణ వస్తే మా బ్రతుకులు బాగుంటాయి, తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, తెలంగాణ వస్తే మా జీవితాలలోకి ఒక వెలుగు వస్తుందని చెప్పినటువంటి కళాకారులు ఎందరో ఎందరో అమరులైనరు. వారందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆ తల్లుల కన్నీటి శోకం ఈ పాట వాళ్ళకి అంకితం చేస్తూ, మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, అరే మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మా బిడ్డలు పోయి శోకంలో మేముంటే ఢిల్లీలో కూర్చొని పేరాలాడుతుండ్రు. మా బిడ్డలే అరే గుండె నిండా తెలంగాణ నిండి ఉన్నది నారాయణ రాణా, అరే గుండె నిండా తెలంగాణ నిండి ఉన్నది నారాయణ రాణా, అమ్మ పోరు చేస్తా అమ్మ అంటే వీర తిలకాన్ని దిద్ది పంపిస్తే, గెలుసుకొని కొడుకు వస్తాడనుకుంటే మానస్తాపం తోటి చేస్తాడనుకోలేదు, గెలుసుకొని కొడుకు వస్తాడనుకుంటే మానస్తాపం తోటి చేస్తాడనుకోలేదు, ఒక్క నాయకుడైనా చచ్చిపోయిందా ఒంటి పూటైనా తిండి మాలిందా, మా బిడ్డలే అయ్యో మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, పోయినోళ్ళకు జెండా కట్టి దండలేసి దండాలు పెట్టి, అరే పోయినోళ్ళకు జెండా కట్టి దండలేసి దండాలు పెట్టి, అయ్యో మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, అయ్యో మా బిడ్డలేడున్నారయ్యా మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, ఇట్లా ఒక కన్న తల్లి గోస చేసి మా బాధల్ని, మా కన్నీళ్ళని, మా కష్టాలని మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా కూడా మాకు ఒక దారి చూపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా తెలంగాణ కళాకారుల తరఫున అందరికీ మీకు కళాభివందనాలండి. థ్యాంక్ యూ పద్మక్క, థ్యాంక్ యూ సో మచ్.